అసలు నా ఫేస్ బాగుంది అని అందరూ అంటారు, కానీ ఫేస్కి తగ్గట్టు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది కదా. కానీ నేను ఏ ఇయర్ రింగ్స్ పెట్టినా, ఎంత మంచి కమ్మలు పెట్టినా కానీ నాకు అసలు సెట్టే కాదు. ఎందుకు అని అంటే, ఏ బోగరి కమ్మలు పెట్టినా, గోల్డ్ పెట్టినా కానీ నా చెవి అంత ఇట్లా పుండులాగా అయ్యి వాటర్ అనేది బయటకు వస్తుంది. అందులో నుంచి ఇక నాకు పిచ్చి లేస్తుంది నిజంగా. నాకు ఆ కమ్మలు అసలు పెట్టబుద్ధి కాదు. ఇయర్ రింగ్స్ ఏ పెట్టినా, ఎన్ని తీర్లో పెట్టినా కానీ వేస్టే. ఫేస్ మంచిగా ఉన్నప్పుడు మంచిగా రెడీ అయితే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే నాకు అదృష్టం లేదు. కానీ అంతకన్నా మంచి అదృష్టం ఏంటి అంటే, నా కొడుకు నా బాధను చూడలేక పెరట్లోకి వెళ్ళి 100 వరాల పూలు తీసుకొచ్చిండు. ఎందుకు వీడి పూలు తీసుకొస్తున్నాడు అని చెప్పేసి అని నేను అనుకున్నా. వాడు తింటే నా దగ్గరికి వచ్చి, నేను కూరగాయలు పోస్తుంటే అక్కడికి వచ్చి కూర్చోండి, అమ్మ ఇవి నీ చెవులకు పెట్టుకో, నువ్వు బాగుంటుంది, కమ్మలు పెట్టుకోకు, నువ్వు రోజు ఇవే పెట్టుకోవే, మంచిగా డైలీ తీసి మళ్ళీ కొత్తవి కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అని ఇచ్చిండు వాడు నాకు. వాడి మాట మీదకి వెళ్ళి నేను ఏమనకుండా పువ్వులు తీసుకొని పెట్టుకున్నా. నిజంగా ఎంత బాగున్నాయి అంటే మస్తు అనిపించింది నాకు వాడు తీసుకొచ్చి ఇస్తే. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, నా బాధను వాడు చూసిండు కాబట్టి నాకు ఇంకా మస్తు హ్యాపీగా ఉంది. ఇప్పుడే ఇంత చిన్న ఏజ్లోనే నా బాధను వాడు పసిగట్టిండంటే, నిజంగా పెద్ద అయిన తర్వాత పేరెంట్స్ని వాడు ఎంత మంచిగా చూసుకుంటాడో నాకు మస్తు అనిపించింది. కమ్మలు పెట్టుకున్న తర్వాత ఇటు రారా నాన్న అని వాని దగ్గరికి తీసుకొని వానికి చూపిస్తే వాడు నాకు పప్పించిండు. అమ్మ బాగున్నాయి నీకు అని చెప్పేసి అని చూడరు వానికి మమ్మీ అంటే ఎంత ప్రేమో. వాడు ఏదన్నా చిల్లరేషాలు వేస్తే, అంటే చిల్లర అల్లరి బాగా చేస్తే నేను కొడితే, అమ్మ నువ్వు నన్ను కొట్టినావు కదా, నీతో మాట్లాడాలని అలిగేది. మళ్ళీ నేనే వాని బుదరకిచ్చి దగ్గరికి వచ్చేది. పిల్లలు అంతే కదా, మనం కొట్టితే మళ్ళీ మనం దగ్గర తీసుకుంటే దగ్గరికి వస్తారు. వాళ్ళకున్న గుణమే అట్లుంటుంది. ఇక నా బాధను వాడు చూసి వాడు అవి తీసుకొచ్చి నాకు పెట్టి, నాకు బాగున్నాయని చెప్పేసి నాకు పప్పించి నన్ను కేర్ తీసుకున్నాడు. నేను కూరగాయలు కోస్తుంటే, మమ్మీ నేను హెల్ప్ చేస్తా అని వాడు తీసుకొని కోస్తున్నాడు. చూడండి, నాకు నేర్పియవా మమ్మీ అని చెప్పేసి అని అంటున్నాడు. ఇంత మంచి లైఫ్, ఇంత మంచి పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హస్బెండ్కి కూడా చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.